వాళ్ళని మించి అయితే కాదు. హ్మ్. సో సేమ్ థింగ్ ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు ఎంతో కాలం ఉండరు. హ్మ్. జబర్దస్త్‌లో ఉన్నా, వేరే ఎక్కడున్నా. హ్మ్. హ్మ్. ఇంకా వేరే కొత్త టాలెంట్ వాళ్ళొచ్చినప్పుడు ఈ పాత వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళని తీసుకుంటారు. హ్మ్. హ్మ్. ఇట్స్ సైకిల్. ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు కదండి సినిమా. అవును. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనకు ఒక అవకాశం రావాలి అంటే వెళ్ళి అడుక్కోవాలి. అడుక్కునేదే కాక రాజకీయం జరుగుతూ ఉంటది అని చెప్పి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అది నిజమా? ఐ మీన్ ఉండొచ్చు. హ్మ్. వాస్తవాలు ఉండొచ్చు. దాంట్లో జరుగుతుండొచ్చు కూడా. ఆహ్, నేను 'ఈశ్వర్' సినిమా 22 ఈశ్వర్ డన్. సంవత్సరాలు ముందు అవును. చేశా. అవును. మధ్యలో కొన్ని సంవత్సరాలు గ్యాప్ గ్యాప్ వచ్చింది. వచ్చింది. ఎందుకంటే నాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. నేను నా ఫ్యామిలీ అందరు మా దాంట్లో ఫ్యామిలీ నుంచి ఫస్ట్ పర్సన్ టు బి ఏ ఫిల్మ్ యాక్టర్. హ్మ్. సో నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినాక నాకు గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అవును. ఇలా సాఫ్ట్‌వేర్ వెళ్ళాలి. నుంచి డైరెక్ట్‌గా రావడం. సాఫ్ట్‌వేర్‌కి తర్వాత ఎళ్ళా. అచ్చా! ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్. ఫస్ట్ ఆహా! యాక్టర్‌గా వచ్చిన తర్వాతనే సాఫ్ట్‌వేర్‌కెళ్ళా. ఆహా! సో ఒక యాక్టర్‌గా నేను 'ఈశ్వర్' సినిమా తర్వాత 'గౌతమ్ ఎస్.ఎస్' ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఆఫీస్‌లకెళ్ళి వాళ్ళని అడగాలి ఆపర్చునిటీస్. హ్మ్. నాకేదైనా అవకాశం ఇవ్వండి. లేకపోతే నేను ఆడిషన్స్ ఇస్తా. ఇవన్నీ నాకప్పుడు తెలీదు. నన్ను గైడ్ చేసేవాళ్ళు కూడా లేరు. ప్లస్ ఇంకోటేంటంటే నాకు సరే మనం ఇంత పెద్ద సినిమా చేసాము. మన గురించి చూసారు మోహన్ బాబు గారు. వీళ్ళు పిలిపిచ్చి సినిమాలో అవకాశం ఇచ్చారు. హ్మ్. అలాగే అందరూ పిలిచి మనం చూసాం కదా! నా పాయింట్ ఏంటంటే గర్వం గాదు. మనం ఎళ్లి వాళ్ళని ఇబ్బంది పెట్టి సార్ నాకు అవకాశం ఇయ్యండి. అరే వీడు ఆఫీస్ దాకా వచ్చాడు. ఏదో ఒకటి ఇవ్వాలి కదా పాపం. అని చెప్పి ఏదో క్యారెక్టర్ ఇస్తే అది మనకు సూట్ నచ్చగా. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. హ్మ్. దానివల్ల ఎందుకు వాళ్ళకి నిజంగా ఇతను ఈ క్యారెక్టర్‌కి ఇతనే బావుంటాడు అనిపిస్తే పిలుస్తారు గదా! హ్మ్. హ్మ్. పిలిచినప్పుడు మనం ఎళ్లి ఆడిషన్స్ కావాలన్నా ఇద్దాము హ్మ్. అనే దృష్టిలో నేనున్నాను. హ్మ్. అది ఆ గ్యాప్ పెరగడం వల్ల నాకు సినిమాలు అప్పుడు లేక నేనేం చేశానంటే ఇంకా ఇట్లా కాదు నేను చదువుకున్నాను గదా! హ్మ్. ఆపర్చునిటీస్ కోసం, ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడము. హ్మ్. డబ్బులు కావాలి, ఫైనాన్షియల్‌గా మనం ఒకటి హ్మ్. హ్మ్. స్టెబిలిటీ ఉండాలి అవును. అని చెప్పి నేను అప్పుడు జాబ్‌కి షిఫ్ట్ అయ్యాను. హ్మ్. సో, ఇక్కడ రాజకీయాలు జరుగుతాయనే విషయం మీరన్నారు గదా! దానికి ఉండొచ్చు. జరుగుతుండొచ్చు. హ్మ్. జరుగుతాయి కూడా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీకు జరిగిందా? తెలీదు. హ్మ్. హుహు. అంటే నేను పట్టించుకోను. హ్మ్. రీజన్ జెప్తా. ఒకసారి నాకొక సీరియల్ కోసం నన్ను ఫోను జేశారు. అప్పుడు నేనసలు సీరియల్స్ చేయాలనే దృష్టిలో లేను. బట్ హ్మ్. జాబ్ జేస్తూ 'జబర్దస్త్' జేస్తా ఉన్నాను. మంచి పీక్ టైమ్స్‌లో నాకు ఫోనొచ్చింది. ఒక మెయిన్ హీరోగా మిమ్మల్ని సీరియల్ అనుకుంటున్నామండి. హ్మ్. మీరు చేస్తే బావుంటది అనుకున్నామంటే, హ్మ్. ఓకే. ఇదేదో బావుంది. అప్పుడు నేను జాబ్ వదిలేసి టోటల్‌గా ఇటు షిఫ్ట్ అయిపోవచ్చు. హ్మ్. హ్మ్. ఎందుకంటే నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉంటాయి హ్మ్. గాబట్టి అని అనుకున్నాను. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత చిన్న ప్రాబ్లమ్ వల్ల చేంజెస్ జరిగాయండి అని. హ్మ్. నేను వదిలేసా. సేమ్ పర్సన్ మళ్ళీ నాకు కొన్ని రోజుల తర్వాత కలిసినప్పుడు కొన్ని కొన్ని ఆబ్లిగేషన్స్ వల్ల కొన్ని చేంజెస్ జరిగాయండి అంటే, అప్పుడు నాకు అర్థమైంది. ఓహో! బ్యాక్ ఎండ్‌లో ఏదో జరిగింది అని చెప్పేసి. హ్మ్. హ్మ్. బట్ ఏంటి? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది పట్టించుకోవాల్సిన అవసరం అనిపియలేదు నాకు. ఎందుకంటే తెలుసుకొని చేయాల్సిందేం లేదు. హ్మ్. ఐ లెఫ్ట్ ఇట్. సో, జరుగుతాయి రాజకీయాలనేది డెఫినిట్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ ఉన్నాడు. అతనికి తెలిసిన పర్సన్ ఉన్నాడు. హ్మ్. ప్రొడ్యూసర్ ఉన్నాడు. హ్మ్. అతనికి తెలిసిన పర్సన్ ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు ఇద్దరిలో ఒకరికే ఆపర్చునిటీ ఉందంటే అక్కడ రాజకీయాలు జరుగుతాయి అవును. డెఫినిట్‌గా. అవును. మావాడిని పెట్టుకోవాలంటే మావాడిని పెట్టుకోవాలి. హ్మ్. వర్త్ ఎవరనిపిస్తే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తది. హ్మ్. నేననుకునేది. ప్లస్ నువ్వు ఫేట్ కూడా ఉండాలి. ఇబ్బంది పడలేదన్నా? ఓకే. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ జర్నీ. హ్మ్. జరుగుతా ఉంటాయి. మనం అవి పట్టించుకొని ఇబ్బంది పడుకుంటూ మనం ఆగిపోతే ముందుకెళ్ళలేము. ఇలా ఆఫీసులకి వెళ్ళకపోవడం వల్ల కూడా మనకు ఆఫర్స్ తగ్గిపోతాయి కదా! 100% తగ్గిపోతాయి గాదు. రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అసలు ఇప్పుడు ఒక, ఒక స్టాండర్డ్ ఉన్న పర్సన్ ఎళ్లి ఆపర్చునిటీ అడిగాడనుకో. ఆ! హై స్టాండర్డ్ ఉన్నోడు అడగలేదనుకో. ఆ! మనమేం ఆలోచిస్తాం హ్యూమన్ సైకాలజీ. ఆ! ఈడు అడిగినోడికి ఇవ్వకుండా అడగనోడికి ఎందుకు ఇవ్వాలి నేను ఆ! అని ఆలోచిస్తాం. ఆ! సో, ఇక్కడున్నోళ్ళకి ఇవ్వచ్చు. ఆ! అలా మిస్ అయిన ఛాన్సెస్ గూడా ఉండొచ్చు. బట్ నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకెళ్లి అడగాలని తెలీదు. హ్మ్. సెకండ్ థింగ్ ఇప్పుడు తెలిసిన తర్వాత నాకు పరిచయం ఉన్న డైరెక్టర్స్ దగ్గరికెళ్లి నేను మాట్లాడి అడుగుతున్నాను. హ్మ్. హ్మ్. ఏదన్నా ఉంటే చెప్పండి ఆడిషన్స్ ఇస్తాను. నేను ఇస్తాను. హ్మ్. నా ఫోటోగ్రాఫ్స్ చూడండి. ఇది లుక్ నాది. హ్మ్. ఇఫ్ యూ వాంట్ వి కెన్ చేంజ్. హ్మ్. ఈ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్స్ అయితే బావుంటది. ఈ రీసెంట్‌లో నేను డైరెక్షన్ చేస్తూ గూడా వేరే డైరెక్టర్స్‌నెళ్లి కలిసా. హ్మ్. హ్మ్. ఎందుకంటే నా యాంబిషన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి. ఇక్కడే పోవాలి. హ్మ్. సో, వేరే ఇంకొక వేరే పెట్టుకోవద్దు మైండ్‌లో అని హ్మ్. చెప్పేసి. హ్మ్.